హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్న చెల్లి కబుర్లు. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి పోస్ట్ మ్యాచ్ స్లెడ్జింగ్ దేని గురించి అంటే మనకి ఇందాకనే అసలు ఆర్ఆర్ వర్సెస్ జీటీ జరిగిందనమాట. రాజస్థాన్ ఇచ్చి పడేసింది, ఇచ్చి అంటే ఇచ్చి పడేసింది జీటీకి. సో దాని గురించి మాట్లాడుకుందాం. సో బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో క్రికెట్ కంటెంట్ అయితే కాకుండా ఇంకా చాలా చాలా వస్తాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. సో ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్ళిపోతే అన్న ఏంటి మరి ఎక్కడో కాలుతున్న వాసన వస్తుంది 14 నాకేం ఇయర్స్ అది కాదట్లా. కొట్టించుకున్నాక. అదంతా కామన్ క్రికెట్ లో కొట్టించుకోవడం, కొడతాం, కొట్టించుకోవడం ఎంత క్రికెట్ లో కామన్ ఇది. అట్లాంటి వాటికి మాకేం ఉండదు. కాకపోతే వీఆర్ ప్రౌడ్ దట్ ఏంటంటే అసలు ఒక యంగ్స్టర్ 14 ఇయర్స్ యంగ్స్టర్ ప్లేయింగ్ హిస్ థర్డ్ ఐపీఎల్ ఇన్నింగ్స్ లో అసలు సెంచరీ కొడతాం అనేది, అది కూడా సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ ఐపీఎల్ అనేది క్రెడిట్ టు యా సూర్యవంశీ. సో నా అవును, క్రెడిట్ టు చాలా అంటే సూర్యవంశీ చాలా. అనమాట. చాలా బాగా ఆడాడు అనమాట. అసలు ఫియర్లెస్ యా క్రికెట్ ఆడాడు. సో దానికైతే హ్యాండ్స్ ఆఫ్. మొత్తం ఎందుకంటే పెద్ద తీసిపోయే బౌలింగ్ ఏం కాదు, గట్టి బౌలర్సే ఉన్నారు ఏ అటు సైడ్ కూడా. సో అసలు జీటీకి బౌలింగ్ చాలా గట్టిగా ఉంది అసలు ఈ సీజన్ సో చెప్పాలంటే. ప్రసిద్ధ కృష్ణని చూడలా, ఎవరిని చూడలా, అసలు ఉతికారేసాడు అనమాట ఓ పక్క పెట్టి. సో చాలా బాగా ఆడాడు అనమాట. ఇండియాకి కూడా అలాంటి టాలెంటే కావాలి. సో ఐఎమ్ ప్రౌడ్ అనమాట. ఈ ఐపీఎల్ లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి గైస్. ఇది ఏంటంటే ఒక ఇన్నింగ్స్ వన్ సైడెడ్ వెళ్ళిపోయింది అనమాట. సో మనం ఏం చేయలేము అక్కడ. సో ఏ బౌలర్ ని తీసుకొచ్చినా సరే కొట్టేశారు. మన డిఫాల్ట్ సరే టెంప్లెట్ లోనే వెళ్ళాము అనమాట. ఫస్ట్ ఎవరు వేయాలి, సెకండ్ ఎవరు వేయాలి, థర్డ్ ఎవరు వేయాలని. కాకపోతే సో చూడాల అక్కడ సునామీ ఎవరు వస్తున్నారో కూడా ఆపలేము. చూడాల. సునామీ అదే కదా. సునామీని ఎవరు ఆపలేరు అన్నట్టు, అరచేత్తో సూర్యుడిని ఆపుతావా, సునామీని ఏమన్నా ఆపగలవా అన్నట్టు. సో ఆపలేకపోయాం గైస్. సో అదే ఓకే, కదా. ఇలాంటి మ్యాచ్లు జరుగుతా ఉంటాయి. ఇక్కడ పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. కాకపోతే గుజరాత్ బ్యాటింగ్ అయితే బాగా చేసింది. ఎందుకంటే గుజరాత్ బ్యాటింగ్ 200 బాగుంది. 200 ప్లస్ స్కోర్ చేసింది కాబట్టి. సో టీమ్ బ్యాటింగ్ దగ్గర ఎఫర్ట్ అయితే మనం మంచిగా. టేక్ ఆఫ్ ఉంది. సో యాజ్ యూజువల్ మన టాప్ ఆర్డర్ ఫైర్ అయింది. సో టాప్ ఆర్డర్ బాగా ఆడింది. సో మా టేక్ అవేస్ అవి. బౌలింగ్ చూసుకోవాలంటే ఏం చేయలేం, చెప్పా కదా, ఇలాంటి వన్ సైడెడ్ గేమ్ లో ఏది డిసైడ్ చేయలేము. అక్కడ బౌలింగ్ వరస్ట్ ఉందా లేకపోతే ఏమైంది అని చెప్పేసి. సో ఏమీ చెప్పలేము. అలా ఒక మ్యాచ్ వెళ్ళిపోయాడు. తో ఎందుకంటే ఉమ్, ఒక మ్యాచ్ తో జీటీ బౌలర్స్ అందరినీ అనలేము. ఎందుకంటే అందరూ బాగానే వేసారనమాట బౌలింగ్. కాకపోతే చెప్పా కదా. సో ఒక ఈ మ్యాచ్, ఒక ఈ రోజు ఇన్నింగ్స్, ఇంకా ఒక వాళ్ళ మ్యాచ్ రోజు కూడా కదా, కాదు ఒక అంతే. ఇన్నింగ్స్, ఒక ఇన్నింగ్స్ అది. అంతే. ఎందుకంటే సిరాజ్ మామూలుగా టోర్నమెంట్ లో బాగానే వేస్తున్నాడు బౌలింగ్. సో సిరాజ్ టోర్నమెంట్ బౌలింగ్ లో బాగా బాగుంటుంది. వేయటం పక్కన పెడితే అసలు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ టాప్ 5 లో ఏది డాట్ బాల్ చేసిన వాళ్ళలో వాళ్ళిద్దరే ఉన్నారు జీటీ నుంచి. అదే కదా. సో, సో సిరాజ్ బౌలింగ్ బాగానే వేసాడు. కాకపోతే ఇక అదే చెప్తున్నా కదా. సో ఒక్క ప్లేయర్ క్రెడిట్ ఇక గేమ్ అలా వైభవ్. లాక్కెళ్ళిపోయాడు అని చెప్పేసి. సో అవును. మనం ఏం చేయలేము అనమాట అలాంటి పర్ఫార్మెన్స్ పడ్డప్పుడు. సో వీ నీడ్ టు గివ్ క్రెడిట్ టు ద బ్యాట్స్మెన్, కంప్లీట్ క్రెడిట్ టు ద బ్యాట్స్మెన్ ఆబ్వియస్లీ అనమాట. సో చాలా బాగా ఆడాడు. చాలా అంటే ఎంత చాలా బాగా చెప్పుకున్నా ఇచ్చి తక్కువే పడేసాడు. అన్నట్టు. అసలు 11 అదే సిక్స్లు కదా. ఏంటి guys, అసలు 11 సిక్స్లు. అసలు బుర్రపాడు ఇప్పటికీ సిక్స్లు వెళ్తానే ఉన్నాయి మైండ్ లో. అసలు ఏమన్నా కొడుతున్నాడా, ఏమన్నా కొడుతున్నాడా, ఉతికి అవతల వేసాడు అసలు బౌలర్లు ఇప్పటికీ అనిపించింది నాకైతే. కొడుతున్నాడు. అమ్మో అమ్మో అసలు అమ్మో, నేనైతే లిటరలీ అసలు నేను చూస్తుంది నిజమేనా అని చెప్పి అనుకున్నా. నేనైతే అసలు లిటరలీ అది అరే ఎట్లా చాలా ఆడుతున్నాడు చాలా 14 చాలా ఇయర్స్ బాగా ఆడాడు. ఓల్డ్. చాలా అసలు అమ్మో. అసలు ఆ అసలు ఇన్నింగ్స్ పడాలి అంటే అసలు ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలో అనుకునేదాన్ని ఇదివరకు. బట్ అదే అట్లాంటి కదా. ఏం అవసరం లేదు, కంటెంట్ టాలెంట్ ఉంటే చాలు అని చెప్పి ప్రూవ్ చేశాడు. అంతే. సో యా యా మా దగ్గరికి మా బౌలింగ్ వచ్చినట్లయితే కొంచెం చూసుకోవాలి. నాకు తెలిసి ఫస్ట్ నుంచి రాజస్థాన్ అంటే స్కోరింగ్ పిచ్చే, అది మాత్రం మైండ్ లోనే ఉంటది ఎప్పుడు నాకు. అవును సో అవును 200 నేను ఎక్స్పెక్ట్ చేశా. సో 200 అట్లానే 210 వరకు 29 వరకు వెళ్ళింది. బట్ ఫైన్, నేను అనుకున్నా ఓకే ఓపెనింగ్ ఎటు మా వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఈజీగా చేస్తున్నారు, అది కొంచెం ఎక్స్టెండ్ అయితే బాగుండు అని అనుకున్నా ఈ రోజు ఎందుకో మరి. సో యా అనుకున్నట్టే అసలు బౌలింగ్ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నిన్న ఒక కామెంట్ వచ్చిందనమాట శిరీష గారి దగ్గర నుంచి. ఏంటంటే బౌలింగ్ గురించి ఇంకొంచెం మాట్లాడండి అని చెప్పేసి. సో మాట్లాడండి. ఓన్లీ బ్యాటింగ్ మాట్లాడుతున్నారు అని చెప్పేసి. సో నువ్వు కొంచెం ఎలాబొరేట్ చేసి మాట్లాడనమాట. సో బౌలింగ్ ఎవరు ఎలా వేసారు ఏంటి కాదు, అన్నట్టుగా. సో ఎలాబొరేట్ అంటే అసలు ఫస్టే తీక్షణ బౌలింగ్ లో డ్రాప్ ది క్యాచ్ 9 దగ్గర అవుట్ అవ్వాల్సింది సుదర్శన్, అక్కడే డ్రాప్ అయ్యాడు. బట్ ఫైనలీ యా మళ్ళీ తీక్షణనే తీశాడు 39 అప్పుడు కూడా. సో అవును మాకేందంటే తీక్షణ మంచి బ్రేక్ త్రూ ఇచ్చాడు వికెట్లు తీసి.
సో అది మాత్రం చెప్పుకోదగ్గ. సందీప్, ఏంటంటే తీక్సన, హసరంగా ఈ అవును ముగ్గురు అవును ఎకానమీలో వేశారు. అంటే 10 దాటకుండా అవును. జాగ్రత్తగా వేశారు. అలా ఈ ఆడుతున్నా సరే బాగా వేయగలిగారు జోఫ్రీ అనమాట ఆర్చర్ బౌలింగ్. ఈ ఒక్క మ్యాచ్ కొంచెం అలా ఎక్స్ట్రా 10 అబోవ్ అట్లా ఇచ్చాడు, బట్ ఫైన్. ఎందుకంటే కాకపోతే ఒక పవర్ మ్యాచ్ అట్లా ప్లేలో ఇచ్చాడని చెప్పి వేస్తున్నాడు కాబట్టి జోఫ్రా, సో మేబీ ఆ 1-2 ఆబ్వియస్లీ ఓవర్స్ అలా వెళ్తాయి. సో అలానే అంతే. వెళ్ళిందని నేను అనుకుంటున్నా. ఉమ్, బట్ స్టిల్ అవును. వికెట్ తీసుకున్నాడు కాబట్టి, ఒక వికెట్ వచ్చింది కాబట్టి జోఫ్రాకి. సో ఓకే, సో టోటలీ నాట్ బ్యాడ్. ఫైన్, యాక్సెప్టబుల్. యా. సో యా. బౌలింగ్ సో వచ్చేసరికి మోస్ట్లీ అంతే అనుకుంటున్నాను, ఎందుకంటే 200 ఎక్స్పెక్ట్ చేసిన పిచ్. సో అందరూ కొట్టించుకోకుండా ఎకానమీలో వేయాలంటే ఎవరో ఒకళ్ళిద్దరు బౌలర్స్ పక్కా రన్స్ కి అయితే వెళ్తారు. సో యాజ్ ఆఫ్ లో తీక్సానా ఈ బాగా రోజైతే వేసాడు నాకు అనిపించింది నాకు. అవును. ఎందుకంటే 2 సో వికెట్స్ వచ్చాయి తీక్సానాకి. సో బాగా వేసాడు. సందీప్ అవును శర్మకి 1 వికెట్, ఆర్చర్ కి 1 వికెట్. సో ఓన్లీ 4 వికెట్స్ అవును పడ్డాయి అనమాట. అవును. సో బౌలింగ్ సో అయితే గుడ్, ఆర్ఆర్ కొంచెం పర్లేదు. చూసుకోవాలనిపించింది నాకు కూడా. ఎందుకంటే స్పిన్నర్స్ ఓకే, కాకపోతే ఆ స్పిన్నర్స్ కూడా ఏంటంటే కొంచెం కొట్టించే స్పిన్నర్స్ ఒక మాదిరిగా. అంటే 4 ఓవర్స్ లో అట్లీస్ట్ ఒక్క ఓవర్ గట్టి ఓవర్ పడిపోయింది అనమాట వాళ్ళకి. సో అవును. గట్టి ఓవర్ పడుతుంది. సో మాకేంటి అది అంటే అది అసలు కొంచెం 2 కంట్రోల్ అవర్స్ చేసుకుంటే హాస్యంగా మంచిగా బాగుంటది. వేసాడు అనుకో, థర్డ్ అవర్ కొట్టేస్తున్నాడు. బట్లరే కొట్టాడు అదే 2 సిక్స్లేమో అదే ఒక అంటున్నా. ఓవర్ లో. సో ఆ చూసుకోవాలి అది. ఒక్క ఓవర్ వల్ల ఏమవుతుందంటే ఎకానమీ కొంచెం హైక్ ఎకానమీ అయిపోతుంది ఆ బౌలర్స్ కి. పెరిగిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో కొంచెం దట్స్ చూసుకోవాలి. ఫైన్, టోటలీ. యా. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అసలు బ్యాటింగ్ లో ఇచ్చి పడేశారు కాబట్టి ఇవన్నీ ఏం గుర్తుకు రావు అనమాట. సో అది. మా దగ్గర అయితే ఇక బౌలింగ్ ఇక చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ప్రసిద్ధ్ కృష్ణకు ఒక వికెట్, రషీద్ ఖాన్ కి ఒక వికెట్. కాకపోతే చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే లాస్ట్ మ్యాచ్ తో రషీద్ ఖాన్ విన్ అయ్యాడు గేమ్ లో. కంటే మంచిగా పర్ఫార్మెన్స్ చూపించాడు. కంబ్యాక్ సీజన్ ఇచ్చాడు స్టార్టింగ్ లో మంచిగా. స్ట్రగుల్ అవును అయ్యాడు అనిపించింది నాకు. సో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఈ రోజు అవును. ఇంకా బాగా వేసాడు. అంటే అంతమంది అలా కొట్టించుకుంటున్నా సరే కొట్టిస్తున్నా అసలు కూడా. రషీద్ అవును. ఖాన్ అసలు 6 ఎకానమీతో వేయటం అనేది అది అసలు గ్రేట్. జమ్ అన్నట్టు చెప్పుకోవాలి ఇక. సో అదే కదా. జమ్ అనమాట ఇక రషీద్ ఖాన్. సో గేమ్ లోకి వచ్చేసాడు. కొంచెం జీటీకి స్ట్రెంత్ పెరిగినట్టే. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణ బాగా వేస్తున్నాడు. లీడింగ్ వికెట్ టేకర్స్ లో కాంపిటీషన్ ఇస్తున్నాడు అక్కడ. సిరాజ్ సో మంచి ప్రసిద్ధ్ బ్రేక్ త్రూ కృష్ణ, ఇస్తున్నాడు పవర్ సిరాజ్ ప్లే లో. బ్రేక్ త్రూ ఇస్తున్నాడు. నెక్స్ట్ రషీద్ ఖాన్ ఇలా గనక బౌలింగ్ ఇన్ వేయగలిగితే అయిపోయాడు. సాయి కిషోర్ గురించి చెప్పబడలే. సాయి కిషోర్ అక్కడక్కడ మనకి వికెట్లు తీసుకొస్తున్నాడు కాబట్టి కావాల్సిన టైంలో. అదే కదా. జీటీకి బౌలింగ్ ఓకే. ఇంకొకళ్ళు ఇద్దరు బౌలర్లని స్వాప్ చేస్తా ఉన్నారు అటు ఇటు. సో ఇషాంత్ శర్మ వేస్తున్నారు కాసేపు వేరే బౌలర్స్ ని టోటల్లీ ఫైన్, తీసుకొస్తున్నారు. వర్కౌట్ ఓకే, అవుతుంది నాట్ బ్యాడ్, కాబట్టి. బానే ఉంది. అంతే. ఈ రోజు మ్యాచ్ అయితే హ్యాండ్స్ ఆఫ్ టు వన్స్ అగైన్ హ్యాండ్స్ ఆఫ్ టు వైభవ్ 14-year యంగ్ కిడ్ వైభవ్ అనమాట. సో అది సూపర్ గేమ్ అబ్బా. సో క్రెడిట్ అయితే చాలా. వైభవ్ కి అమ్మో, ఇవ్వాల్సిందే. అసలు సో అలాంటి మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ కి పడాలంటే వెళ్ళిపోదాం ఎన్ని ఇన్నింగ్స్ గైస్. లాగాలో వేరేటోళ్ళు. నెక్స్ట్ మ్యాచ్ కి అదే వెళ్ళిపోదాం గైస్. డీసీ తీసేయచ్చు. వర్సెస్ కేకేఆర్. సో ఏది కావాలి, ఢిల్లీలో రైటా మ్యాచ్. లెఫ్టా? ఐల్ గో యా, విత్ రైట్. రైట్. ఐ థింక్ ఇట్ ఈస్ డీసీ. డీసీ. నాకు నాకు తెలుసు నువ్వు ఎక్కడ రాసి పెట్టుకున్నావు బయట. నువ్వు రైట్ చెప్పింది నువ్వు, నేనేమన్నా రైట్ చెప్పు అని చెప్పాను నీకు. ఏమేమో మెల్లగా ఇట్లా 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 చేసి ఇట్లా అన్నామేమో. నీ ముందే సరే ఇలానే తీసింది నేను. సరే, ఓకేలే, ఇట్స్ ఓకే. డీసీ వచ్చింది కాబట్టి నేను పెద్ద ఏం అందలుచుకోలే నిన్ను. కాకపోతే నాకు ఫోల్డ్స్ తెలుసు అనమాట, ఏ చిట్టి ఏంటిదని. ఇన్ని రోజుల అది నుంచి తీసి తెలిసిపోయింది రేపు ఎందులో రేపు కొత్త అవుతుంది. ఏరాయి, రేపు కొత్త ఏరాయి మోసం చేస్తున్నారు నన్ను ఇక్కడ. సెలెక్ట్ చేసుకునేది నేను కాదు కాబట్టి ఇక్కడ మోసం ఎన్నొద్దు. చేయడానికి ఏమీ లేదు. ఇప్పుడు నాకు అమ్మో. ఏది ఏంటో తెలుసు, నీకు తెలుసా? ఒక చిట్ తీసుకోమంటున్నా నేను, ఏమో నాకు ఏది ఏంటో నేను తెలుసు. నా నా బ్రెయిన్ ఎట్లా ఆలోచిస్తాను, నేను లెఫ్ట్ చెప్తా కదా, సరే ఈ రోజు రైట్ చెప్తాం. అది అబ్బో, గుర్తు సూపర్ తెలుసు. సూపర్. అయితే ఇప్పుడు నీ మైండ్ లో ఏముంటదో కూడా నేను చెప్పేస్తానండి. ఎన్ని వద్దు, పాయింట్ కి రా. ఇప్పుడు టీసీ గురించి సరే, మాట్లాడు ఇవన్నీ తర్వాత. చెప్తున్నా కదా, లాస్ట్ మ్యాచ్ గెలవాల్సింది ఆర్సీబీ తోటి, స్లో మ్యాచ్. సో మా వాళ్ళు ఏంటంటే, మాకు ప్లే ఆఫ్స్ మేము ఆల్రెడీ వెళ్ళిపోయినట్టే ఆల్మోస్ట్. కాకపోతే మేము ఆ టాప్ 1-2 పొజిషన్ కోసం చూస్తున్నాం. అంటే నిన్నటి నుంచి మొన్నటి నుంచి కొంచెం టేబుల్ అటు ఇటు అయ్యి కొంచెం 4th ప్లేస్ కి వచ్చాం గానీ, మేము పక్కా మ్యాచ్ అయితే గెలుస్తాము. మోస్ట్లీ 2nd ప్లేస్ కో మేము వెళ్తాం, ఒకవేళ గెలిచి మంచిగా నెట్ రన్ రేట్ ఉంటే మాత్రం. నేను చెప్తున్నా కదా, రేపు గైస్ అసలు బ్యాటింగ్ పక్కా ఫైర్ ఎద్ది, పక్కా అంటే పక్కా ఫైర్ ఎద్ది. చూసుకోండి, కేఎల్ రాహుల్ గాని కరుణ్ నాయర్ గాని ఇద్దరు ఒక్కరు గట్టిగా నుంచి ఉంటారు. అది మాకు ఓపెనింగ్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటు ఫాఫ్ వచ్చాడు, ఏదో కొంచెం ఇంజురీ నుంచి బ్యాక్ అయ్యాడు కాబట్టి స్ట్రగుల్ అయ్యాడు. కానీ
రేపు మాత్రం ఇచ్చి పడేస్తాడు. సో ఇంకా అసలు డీసీకి చెప్పాల్సిన పనే లేదు. కాకపోతే బౌలింగ్ ఒక్కటి ఇంకొంచెం మంచిగా చేస్తే ఇంకా సెట్. మాకు ఇంక అసలు ఏం అవసరంలా. తొక్కి ఇట్లా 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 అపచ్చి చేస్తాం మిమ్మల్ని రేపు డీసీ. చూస్తా ఉండండి. చూసుకుందాంగా. సో పాయింట్ ఉమ్, ఏంటంటే ఫస్ట్ థింగ్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ వెళ్ళిపోయాం లేకపోతే వెళ్ళిపోయాం టాప్ 4 లో ఉంటాం ఉమ్, కాదు. ఓకే, ఇట్ ఈస్ ఉమ్, నాట్ డన్ అంటిల్ ఇట్ ఈస్ డన్. సో అయ్యే వరకు వెయిట్ ఉమ్, చెయ్యండి. ఎందుకంటే మీకు వచ్చింది ఎన్ని 3 గేమ్లే కదా మీరు, ఉమ్, 6 గేమ్లే కదా మీరు గెలిచింది, 12 పాయింట్లే కదా. సో మిగతా టీములు కూడా ఉమ్, అన్ని 6 గెలిచి రెడీగా ఉన్నాయి కదా. సో అయిపోయే వరకు వెయిట్ చెయ్యండి. ఎందుకు అప్పుడే తొందర, మేము ఉన్నాం వెళ్ళిపోయామని. సో మా గురించి మాట్లాడితే కేకేఆర్, మేము చాలా గట్టి 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 దెబ్బలు తగిలించుకుని వస్తున్నాం అనమాట. సో అజింక్య రహానే డెస్పరేట్ గా ఉన్నాడు అనమాట, రేపు ఇక గెలవాల్సిందే ఉమ్, అని చెప్పేసి. ఎందుకంటే రేపు ఇక ఉమ్. గెలవలేదు అంటే మేము కూడా, నువ్వు అన్నట్టు ఎట్లయితే డైరెక్ట్ ఆల్మోస్ట్ ఇంటికే. వెళ్ళిపోయాం పైకి అన్నట్టు, మేము కూడా ఆల్మోస్ట్ ఇంకా ఆల్మోస్ట్ వెళ్ళినట్టు కదా, ఇంటికి వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టు మేము కూడా. సో అదే కాబట్టి కదా. ఆల్మోస్ట్ వెళ్ళకుండా ఉండాలి కాబట్టి ఉమ్, మేమేం చేస్తామంటే రేపు ఇచ్చి పడైపోతున్నాం అనమాట మా పర్ఫార్మెన్స్ తో. మా బ్యాటింగ్ ఉమ్, ఫస్ట్, అసలు మా బ్యాటింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో నాకు ఉమ్, తెలిసి రేపటికి ప్లాన్ అంతా రెడీ అయిపోయి ఉంటది. ఎందుకంటే ఉమ్, మా ప్రాబ్లమ్స్ ఏంటో మాకు అర్థమైపోయినాయి కాబట్టి. సో మేము ఉమ్, రీథింక్ చేసుకున్నాము, గుర్బాజ్ ని తీసుకొచ్చాము. ఒక 2 మ్యాచ్లు అయింది గుర్బాజ్ వచ్చి కూడా. సో గుర్బాజ్ కూడా టైం ఉమ్, పట్టింది ఇన్ అవటానికి. సో రేపు ఉమ్, వచ్చేసి పిచ్చెక్కిస్తాడనమాట. రేపు కనుక మా సునీల్ నరేన్, గుర్బాజ్ ఇద్దరు ఫైర్ ఫైర్ అయ్యి ఓపెనింగ్ ఇస్తే చాలు మాకు. అదొక్కటే మిస్ ఉమ్. అవుతుంది టీంలో. వాళ్ళు ఫైర్ అయ్యి ఇచ్చారంటే ఓపెనింగ్, ఇంకా అక్కడి నుంచి టేక్ ఆన్ చేయడానికి ఇక మాకు అసలు రెహానే ఉన్నాడు, వైస్ కెప్టెన్ వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు, అయ్యవార్. రఘువంశీ రఘువంశీ ఉన్నాడు, రమన్దీప్ ఉన్నాడు, రింకు ఉన్నాడు, రసల్ రింకు. రసెల్ ఉన్నాడు. వరుసనే ఉంటారు అనమాట. మాకు మామూలుగా ఉండవు, ఆరులన్నీ వరుసనే వస్తాయి అనమాట. సో ఇచ్చి పడేస్తాం. శుభ్రంగా. ఇంకా ఇంకా బౌలింగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఈ వైభవ్ వరవరావు ఉన్నాడు మాకు, హర్షిత్ రాణా, వైభవ్ వరవరావు, వరుణ్ చక్రవర్తి పిచ్చి పిచ్చిగా వేస్తారు ఉమ్, అనమాట. వీళ్ళకి తోడు సునీల్ నారాయణ. ఇక స్పిన్ గట్టిగా తిరిగింది అంటే ఢిల్లీలో ఇంకా రఫాడిస్తాం. బెంగళూరు వాళ్ళు కొంచెం స్పిన్ ఉమ్. తోనే మిమ్మల్ని కట్టడి చేశారు కాబట్టి అదే పిచ్ లో మేము కూడా స్పిన్ తోనే మేబీ. వస్తాం అనమాట. స్పిన్ ప్లాన్ తో వస్తాము. సో దట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే సంహవ్ మోయిన్ అలీని ఇన్ చేస్తారేమో అనుకుంటున్నా. మోయిన్ అలీని ఇన్ చేస్తే మాకు మేబీ. ఇంకొంచెం స్పిన్ ఆప్షన్ వస్తుంది. సో ఆల్ ఇంకా రన్నింగ్ ఎట్లాగో వస్తుంది. యా. రసల్ గురించి తెలిసిందే. మసల్ మాకు ఎప్పుడైతే వికెట్ కావాలో అప్పుడు వస్తాడు, ఒక వికెట్ తీసేసుకుని వెళ్ళిపోతాడు సింపుల్ గా. 4 వికెట్లు దిగబడలా, ఆ ఒక్క వికెట్ తీస్తాడు అనమాట టైంకి వచ్చి. సో బ్రేక్ త్రూ మాకు బ్రేక్ ఇస్తాడు. ఇస్తాడంటావు. ఉమ్, రేపు ఇక ఢిల్లీకి రఫాడి చేసేస్తాం. వాళ్ళని ఏంటంటే ఫైట్ ఉహు, చేయాలి, మనం ఆ టాప్ 4 లోకి వెళ్ళాలంటే ఫైట్ చేయాలి అన్న పొజిషన్ కి తీసుకెళ్లిపోతాం ఉమ్. అనమాట. సో ఇది గైస్ మన సరే. టీం అయితే. సో కింద కామెంట్ ఉమ్, చేయండి మీకేమనిపిస్తుంది అని చెప్పేసి. సో డిసి. కేకేఆర్ కేకేఆర్ కసి మీద ఉంది గాయస్. సో ఆ కసి రేపు ఢిల్లీని దెబ్బ మీద దెబ్బ అన్నట్టు, రేపు దెబ్బ మీద దెబ్బ కొడతానికి రెడీగా ఉన్నాం అనమాట. సో ప్లీజ్ డూ కామెంట్ గైస్, ఏ టీం అయితే గెలుస్తుందని మీకు విన్ అవుతుందో. అనిపిస్తుందో రేపు మ్యాచ్. యా. యా. Also, please do like, share, and subscribe to our channel. Thank you. థ్యాంక్ యూ.